హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. సాధారణంగా జగన్ గురించి చెప్తుంటారు, జగన్ రోడ్డు మీద రానంత వరకే, ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే జనమంతా జగన్ వెంటే నిలుస్తారనేది చాలా సందర్భాల్లో చాలామంది చెప్తుంటారు. కానీ ఇది నిన్న మరోసారి నిరూపితమైంది. నిన్నటి గుంటూరు పర్యటన ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల గుండెల్లో ఒక అలజడి రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే గుంటూరులో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. తిరుమల లడ్డు వ్యవహారంలో నెలకొన్నటువంటి ఫ్లెక్సీ రాజేసినటువంటి వివాదం, టీడీపీకి చెందినటువంటి అల్లరి మోకలు పోలీసులు చూస్తుండగానే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసి పెట్రోల్ బాంబులు విసిరి ఇంటికి నిప్పంటించినటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుని, కుటుంబ సభ్యుల్ని, అంబటి రాంబాబు ఇంటిని దర్శించినటువంటి వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరడానికి బయలుదేరిన క్రమంలో ఆ ప్రయాణ సమయం ఏదైతే ఉందో దాదాపు కేవలం 37 కిలోమీటర్ల దూరాన్ని చేరేందుకు దాదాపు 7 గంటల సమయం పట్టింది. ఇదే ఇప్పుడు ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. జగన్ వెంట అంత జనం ఎలా వస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి. ఈ గుంటూరు పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా చాలా ఉందని. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ జగన్ అయితే ఇప్పటికే సినిమా చూపించేశారు. తాను ఏదైతే మరో ఏడాదిన్నర తర్వాత ఒక పాదయాత్ర ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారో, ఆ పాదయాత్రకు ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్పి వైఎస్ జగన్ చూపించినటువంటి ప్రయత్నం ఇది. వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరినప్పుడు కేవలం 37 కిలోమీటర్ల దూరం ఉంది గుంటూరులోని రాంబాబు ఇంటికి. సో దారి పొడుగున, అంటే ప్రతి అర కిలోమీటర్కు జనం దారి పొడుగున, అంటే తాడేపల్లి నుంచి గుంటూరులోని అంబటి రాంబాబు నివాసం వరకు దారి పొడుగున పెద్ద ఎత్తున జనం రోడ్డుకి ఇరువైపులా చేరుకున్నారు. ఆ దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది గుంటూరు సిటీలోని దృశ్యాలు ఇవి. సో పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి జనం అడుగడుగున జగన్ను నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. జగన్ను పలకరించే ప్రయత్నం చేసేవారు కొందరు, జగన్పై అభిమానంతో పూలు కానీ నీళ్ల బాటిళ్ళు కానీ విసిరేవాళ్ళు కొందరు, జగన్ను సెల్యూట్ చేయడానికి ప్రయత్నించేవారు కొందరైతే, జగన్ కాన్వాయ్ని అడ్డుకొని మరీ జగన్ను పలకరించే ప్రయత్నం చేసేవారు మరికొందరు. ఇలా అడుగడుగున వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరినప్పుడు గుంటూరు వచ్చే క్రమంలో మార్గ మధ్యంలో దారి పొడుగున అడుగడుగున పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి జనం జగన్ కాన్వాయ్ను నిలువరించే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. పెద్ద ఎత్తున అభివాదం చేస్తున్నారు, పెద్ద ఎత్తున పలకరించడానికి ప్రయత్నాలు చేశారు, పెద్ద ఎత్తున జగన్తో కరచాలనం చేసేందుకు పోటీ పడినటువంటి పరిస్థితి. ఆ దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు. ఒక అభిమాని విసిరినటువంటి వాటర్ బాటిల్ అందుకుని వాటర్ తాగినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వైఎస్ జగన్ పర్యటన తాడేపల్లిలో నుంచి గుంటూరు వరకు సాగినటువంటి కేవలం 37 కిలోమీటర్ల దూరం చేరడానికి వైఎస్ జగన్ దాదాపు పర్యటనకు ఏకంగా 7 గంటలు పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే జగన్ రానున్న కాలంలో, అంటే మరో ఏడాదిన్నర తర్వాత చేపట్టనున్నటువంటి పాదయాత్రకు ఇది ఒక ట్రైలర్ మాత్రమే అని అభిమానులు పెద్ద ఎత్తున జైజేలు కొడుతున్నటువంటి పరిస్థితి. సో అదే సమయంలో రానున్న కాలంలో 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదిలిపెట్టమని చెప్పి వైఎస్ జగన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఏ పోలీసులైతే ఇదంతా చోద్యం చూస్తూ అధికార పార్టీ ఒత్తిళ్లకు లోబడి తమ విధుల్ని మర్చిపోయి పనిచేశారో వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు. అంబటి రాంబాబుపై చెయ్యి వేస్తే సహించేది లేదని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. అటు పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే సినిమా చూపిస్తామంటూ తీవ్రమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రికి కూడా వైఎస్ జగన్ స్పష్టమైన హెచ్చరికలు చేశారు. గుంటూరు నగరం అయితే వైఎస్ జగన్ను చూడడానికి వచ్చినటువంటి వైఎస్ జగన్ అభిమానులు కావచ్చు, వైఎస్ జగన్ను చూడడానికి వచ్చినటువంటి సాధారణ జనంతో కావచ్చు, మొత్తం ఒక ప్రజాభిమానం ఒక వెల్లువల హోరెత్తింది. గుంటూరులో ఒక ప్రజాసంద్రమై కనిపించిందని చెప్పవచ్చు. కేవలం 37 కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు 7 గంటల సమయం పట్టింది. ఇదే ఎల్లో మీడియా
కూడా ఒక కలవరానికి గురైంది. నిన్న సాయంత్రం నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు వస్తున్నాయి. జగన్ పరామర్శించడానికి వచ్చారా లేక రోడ్ షో చేయడానికి వచ్చారా అంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా దీనిపై వస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా పరిణామాలు మనం చూస్తే మాత్రం జగన్ పర్యటన ఏదైతే నిన్న తాడేపల్లి నుంచి గుంటూరు వరకు సాగిందో ఇది ప్రత్యర్థి పార్టీల గుండెల్లో ఒక అలజడి రేపింది, ఒక ఆందోళనకు కారణమైంది. ఇప్పుడే ఇలా ఉంటే తన ఏడాదిన్నర తర్వాత జగన్ మొదలు పెట్టనున్నటువంటి పాదయాత్ర పరిస్థితి ఏంటి, ఈ పాదయాత్ర మరింతగా ఉంటుందనేది ఒక పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఈ క్రమంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర మరో ఏడాదిన్నర తర్వాత ప్రారంభం కానుంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే పాదయాత్రలో మరింత అభిమానం ఉంటుంది, జనం పరిస్థితి మరెలా ఉంటుందనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారింది. ఎందుకంటే నిన్నటి అభిమానాన్ని నిన్న జనం పెద్ద ఎత్తున వచ్చినప్పుడు పోలీసులు అడుగడుగున జనాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసుల ఆంక్షల్ని, పోలీసుల ఆదేశాలని బేఖాతరు చేస్తూ జనం ఆ బారికేడ్లను దాటుకుని మరీ జగన్ను చూసేందుకు ఎగబడినటువంటి పరిస్థితి. అందుకే తాడేపల్లి నుంచి గుంటూరుకు రావడానికి ఏకంగా 7 గంటల సమయం పట్టింది. సో ఇది రానున్న జగన్ పాదయాత్రకు ఇది ఒక ట్రైలర్ మాత్రమేనని అభిమానులు మరోసారి పదే పదే చెబుతున్నారు.